గైస్ నా పేరు మైత్ర ఒకటమే ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా పెద్ద సినిమాకి సంబంధించిన ఒక ఫైనల్ క్లారిటీ అయితే వచ్చింది. అంటే ఇంక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనే క్లారిటీ అయితే వచ్చింది. సో మొన్నటిదాకా మనకి April 13 రిలీజ్ అవుతుంది అనుకున్నాం. బట్ వాళ్ళు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ పోస్ట్పోన్ అవుతున్నట్టుగా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో ఆ తర్వాత ఈ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది చెప్పలేదు మనకి. అండ్ వాళ్ళు ఎందుకు వెయిట్ చేశారంటే రిలీజ్ డేట్ చెప్పకుండా మోస్ట్లీ టాక్సిక్ కూడా June 4 నుంచి పోస్ట్పోన్ అవుతుంది అనే ఒక పాయింట్ అయితే కొంచెం గట్టిగానే వినపడింది అనమాట ఆ టైంకి. సో టాక్సిక్ ఒకవేళ June 4 నుంచి పోస్ట్పోన్ అయినట్టయితే సో దట్ ఈస్ ద రైట్ టైం కదా మనకి అన్నట్టుగా అనుకున్నారు. ఎందుకంటే అప్పటికి ఇంకా సమ్మర్ హాలిడేస్ అవి కొంచెం ఉంటాయి. తర్వాత IPL కూడా జస్ట్ అప్పుడే ఎండ్ అవుతుంటుంది. సో ఆ క్రికెట్ ఫీవర్ ఇంకా అప్పుడే తగ్గిపోదు పూర్తిగా. సో ఇది కూడా స్పోర్ట్స్ బేస్డ్ మూవీ అండ్ దీంట్లో కూడా క్రికెట్ అది ఉంది. సో ఇవన్నీ కూడా ఆలోచించి June 4 అనుకున్నారు. బట్ ఎనీహో టాక్సిక్తో క్లాష్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే టాక్సిక్ అనేది ఆల్రెడీ పోస్ట్పోన్ అయిపోయి, అంటే ఒక డేట్ ఇచ్చి ఆ డేట్కి పోస్ట్పోన్ అయిపోయి అది ఎప్పుడో రావాల్సిన సినిమా. అది April 10కి డేట్ ఇచ్చారు ఫస్ట్, ఏది 2025లో. దాని నుంచి March 19కి పోస్ట్పోన్ చేశారు. March 19కి వస్తుంది అనుకుంటేనేమో ఈ యుద్ధం, తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎఫెక్ట్, దురంధర్ 2 క్లాష్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ డేట్ నుంచి పోస్ట్పోన్ అయ్యి June 4కి వచ్చారు. సో ఇప్పటికే వాళ్ళకి చాలా డిలే అయింది. అండ్ వాళ్ళు ఏంటంటే ఈ కామిక్ కాన్లో వాటన్నిటిలో కూడా ఈ టాక్సిక్ని బాగా ప్రమోట్ చేశారు. సో ఇంకా June 4కి వచ్చేస్తుంది. ఇంకా అది డిలే అవ్వదు, అది పక్కా అది. సో వాళ్ళు మోస్ట్లీ వచ్చేస్తున్నారు. సో ఇంకా అండ్ తెలుగులో కూడా 120 కోట్లు కొన్నారు దాన్ని. అంటే రిటర్నింగ్ బేసిస్ మీదే. బట్ ఏమంటే 120 crores అయితే కొన్నారు, బిజినెస్ అయితే చేశారు 120 crores. ఏమో చెప్పలేము. తెలుగులో ఆ టైంకి దీన్ని ఒక పెద్ద సినిమా స్థాయిలో మార్కెటింగ్ అది చేసి పీక్స్లో ఇంకా థియేటర్లు ఇచ్చి ఇక అట్లా ఏమైనా చేస్తే మేబీ చాలా పెద్ద నెంబర్లే చూసే అవకాశం కూడా ఉంది మనకి. సో అంటే మరి ఎంత కాదన్నా ఒక KGF 2 రేంజ్ నెంబర్లో లేంటే ఇంకా పెద్ద నెంబర్లే పడతాయి అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే దానికి కూడా హైక్ ఉంటుంది మన దగ్గర. KGF 2కి కూడా మన దగ్గర హైక్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా దాని బేస్ KGF 2 టాక్సిక్ కూడా హైక్ ఉంటుంది మన దగ్గర. సో అందుకే బిజినెస్ అయితే పెద్దదాన్ని జరుగుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ దాంతో క్లాష్ అనేది కరెక్ట్ కాదు పెద్దకి. ఎందుకంటే దిల్ రాజు గారు మరి డిస్ట్రిబ్యూటర్లు కానీ లేదంటే బయ్యర్లు కానీ వీళ్ళంతా కూడా ఆయనకు బాగా పరిచయము. అండ్ థియేటర్లు చాలా ఆయన కంట్రోల్లో ఉంటాయి. సో ఆయన మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ అంటే ఆబ్వియస్లీ థియేటర్లు ఎక్కువ హోల్డ్ అయిపోతాయి. అది పెద్దకి కొంచెం ఎఫెక్ట్ పడవచ్చు. పైగా దానికి తోడు మొత్తం చూసుకునేది మైత్రి వాళ్ళు. ఈ మైత్రి వర్సెస్ దిల్ రాజు నడుస్తూనే ఉంది. అది ఇంకా అది ఎప్పుడు కావుతుందో మనకు తెలీదు. అది ఇంకంతే. ఇంకా ఒకరి వెర్షన్ ఒకటి. ఒకరు ఏంటంటే ప్రొడ్యూసింగ్లో ఎక్కువ ఫోకస్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ మీద తక్కువ ఉంది. ఒకరు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, సో ప్రొడ్యూసింగ్ మీద తక్కువ ఉంది. సో వాళ్ళ మధ్య అవన్నీ నడుస్తూ ఉంటాయి. అందుకని ఐడియాలజీస్ మారిపోతూ ఉంటాయి. సో అది వేరే విషయం. బట్ ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ దిస్. సో పెద్ద అయితే మాత్రం ఆ డేట్కి రావద్దు అనుకున్నారు. సో ఇంకా నెక్స్ట్ బెస్ట్ కన్సిడరబుల్ డేట్ ఏంటంటే June 25. సో ఎప్పటి నుంచో అదే అనుకుంటున్నారు. ఈవెన్ మనం కూడా చెప్పాం మన వీడియోలో. సో ఐదర్ June 4 or June 25 అని చెప్పి. సో మనం ఆల్రెడీ June 25 అని కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసుకున్నాం కూడా ప్రీవియస్ వీడియోలోనే. సో ఎందుకంటే అప్పుడే ఐడియా వచ్చింది. ఎందుకంటే టాక్సిక్ మోస్ట్లీ పోస్ట్పోన్ కాదు అండ్ పెద్ద ఆ డేట్కి అవ్వదు. సో 25th ఆ టైంకి వస్తుంది అని చెప్పి ముందే క్లారిటీ అయితే ఉంది. ముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఆల్రెడీ. సో June 25కి అది అనుకున్న డేట్కే, అంటే మనం అనుకున్న డేట్కే వస్తుంది. కాకపోతే 25 or 26 అన్న దాని మీద ఇప్పటికి ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. అంటే లైక్ 25th సినిమా రిలీజ్ అయితే 24th ప్రీమియర్స్ ఉంటాయి, 26th రిలీజ్ అయితే 25th ప్రీమియర్స్ ఉంటాయి. సో మోస్ట్లీ 25th ప్రీమియర్స్ ఉండి 26th రిలీజ్ అనుకుంటున్నారు. చూడాలి మరి. ఇంకా మోస్ట్లీ 25th రిలీజే. అంటే అదే ప్రీమియర్స్ ఆ రోజు పడవచ్చు, ఆ రోజు ఈవినింగ్ నుంచి పడవచ్చు నాకు తెలిసి ప్రీమియర్స్ అయితే. సో ఫ్రమ్ ద నెక్స్ట్ డే మూవీ విల్ రిలీజ్ అనమాట. అది పరిస్థితి. సో ఐఎమ్ గెస్సింగ్ దిస్ మోస్ట్లీ ఇదే జరుగుతుంది. 25 ప్రీమియర్స్ పడి 26న మనకి మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో అలా చూసుకున్నా కూడా ఒక మంచి డేటే. కాకపోతే సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోతాయి. మనకందరికి ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. ఈవెన్ చాలామంది ట్రేడ్ అనలిస్టులు కూడా అందరూ మాట్లాడుకుంటున్న పాయింట్ కూడా అదే. ఏంటంటే సమ్మర్ ఇంత మంచి సీజన్ కదా, సమ్మర్ హాలిడేస్లో పేరెంట్స్ అందరూ కూడా ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయడానికి చూస్తారు. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఎండ వేడికి కూడా చాలామంది థియేటర్కి వెళ్తుంటారు ఏసీ కోసం అయినా సరే. సో అలా కూడా ఉంటుంది. ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉంచుకొని ఇంత మంచి సమ్మర్ సీజన్ ఎందుకు వదిలేసుకున్నారు,
ఒక్క చెప్పుకోదగ్గ సినిమా రాలేదు. పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటే వచ్చింది, అది కూడా ఎగ్జామ్స్ అవ్వక ముందు గట్టిగా మాట్లాడుకుంటే. సో రైట్ టైం అంటే ఏప్రిల్ మిడ్ తర్వాత నుంచి మే ఎండింగ్ వరకు. సో దిస్ ఇస్ ద రైట్ టైం యాక్చువల్లీ. సో అంత మంచి టైమింగ్ని వదులుకొని అందరూ కూడా తర్వాత వస్తున్నారు ఏంటో ఇది అన్నట్టుగానే అందరి మనసులోని కూడా ఉంది. అండ్ మరోపక్క ఏంటంటే ఈ ఓటీటీల ప్రెషర్ ఒకటి ఉంటుంది. మరి వాళ్ళు కూడా ఒక షెడ్యూల్, ఒక టైం లైన్ అనుకుంటారు వాళ్ళు కూడా. సో టైం లైన్ మిస్ అవుతుంటే వాళ్ళకి నచ్చదు. ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ దృష్టిలో కూడా. ఏమో మరిగా. సో అది డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. సమ్మర్ చాలా మంచి సీజన్. సో బేసిక్గా ఒక్కో మంత్ ఎవ్రీ మంత్ ఒక పెద్ద సినిమా రిలీజ్ అయ్యేటట్టు చూసుకోవాలి అట్లీస్ట్. అలా ఉంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ ఉంది. నెక్స్ట్ ఇయర్ బేసిక్గా మార్చ్లో స్పిరిట్ ఉంది, ఏప్రిల్లో వారణాసి ఉంది, జూన్లో డ్రాగన్ ఉంది. సో డిసెంబర్లో డ్రాగన్ పార్ట్ 2 అంటారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అయితే డ్రాగన్ పార్ట్ 2 కానీ లేదంటే రాకా కానీ ఏదో ఒకటి వస్తుంది పక్కాగా 2027 డిసెంబర్లో. ఇంకా తర్వాత అంతేలేండి మోస్ట్లీ. ఇంకా రామ్ చరణ్ గారిది, సుకుమార్ గారిది రాకపోవచ్చు, 2028లో వస్తుందేమో మోస్ట్లీ అది. ఎందుకంటే పెద్ద బాడీలు అయింది కదా. సో 2028లో వస్తుంది మోస్ట్లీ అది. సో అదొకటి ఉంది. తర్వాత ఇంకా అంటే వస్తూ ఉంటాయి. బట్ ఒక ఇయర్లో ఏంటంటే కనీసం ఒక 5 పెద్ద సినిమాలు పడాలి. ఒక 5 లేదంటే 6 పెద్ద సినిమాలు పడితే అప్పుడు ఈ థియేటర్స్ అనే వాటికి బిజినెస్ అనేది బాగుంటుంది. బేసిక్గా ఈ ఫుట్ఫాల్స్ అనేవి తగ్గుతున్నాయి అనేది చాలామందికి ఉన్న ఒక భయం యాక్చువల్లీ. ఫుట్ఫాల్స్ అనేవి ఎందుకు తగ్గుతున్నాయి? బికాజ్ ఆఫ్ మూవీస్, సినిమాల వల్ల అంతే. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మలయాళం ఆడియన్స్ కానీ లేదా తమిళ ఆడియన్స్ కానీ యూజువల్లీ కొన్ని సినిమాలు బాగా నచ్చాయంటే వాటిని థియేటర్లోనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. మన దగ్గర అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే అంట, ఇప్పుడు యూతే ఉంది ఫర్ ఎగ్జాంపుల్. యూత్ సినిమా బాగా ఆడింది, చాలా బాగా ఆడింది. అది ఫస్ట్ సినిమా కదా హీరోది. సో అది కూడా ఒక ఇంటర్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళ కోసం తీసిన సినిమా అది. అది బాగుంది, బాగా ఆడింది, ఫన్ అది వర్కౌట్ అయింది, సినిమా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ గుడ్. బట్ మన దగ్గర తెలుగులో లిటిల్ హార్ట్స్ అనే మౌలి తీసినప్పుడు అంత కలెక్షన్స్ వచ్చాయా? మనకి రాలేదు. సో 25 crores ఎంత వచ్చింది, అరౌండ్ 30 crores. సో మేబీ అంతవరకు కలెక్ట్ చేసింది. బట్ 50 crore మార్క్ అయితే రీచ్ అవ్వలేదు, ఇంకా అంతకంటే ముందుకు వెళ్ళలేదు, ఏం జరగలేదు. సో పాయింట్ ఏంటంటే మన దగ్గర ఎంత ప్రమోషన్ జరిగినా, ఎంత హైప్ బిల్డ్ అయినా కూడా కొన్నిసార్లు సినిమాలు చూడట్లేదు, కొన్నిసార్లు మటుకు విపరీతంగా ఎక్సైట్ అవుతున్నారు. సో మన దగ్గర ఏంటంటే బేసిక్గా సినిమాల స్కేల్ పెరిగి వాటికి అలవాటు పడిపోయారు పీపుల్ కూడా మన దగ్గర. సో పీపుల్ అందరూ కూడా థియేటర్లకు రావాలంటే ఏదైనా ఈవెంట్ ఫిల్మ్ ఉండాల్సి ఉంటుంది. ఈవెంట్ ఫిల్మ్స్కి మాత్రమే థియేటర్స్కి వస్తామన్న ఫీలింగ్ కూడా పెరిగింది. సో అదొకటి. లేదు అంటే అట్లీస్ట్ ఒక యాక్టర్ మీద ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలి, ఒక బ్యాంకబుల్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఉండాలి. అంటే ఇతని సినిమా అయితే పక్కాగా ఎంతో కొంత బాగానే ఉంటుంది అనే ఫీలింగ్ ఉండాలి. లైక్ నాని గారు అట్లా అనమాట. లైక్ అప్పుడు అడివిశేష్ గారు డెకాయిట్ కూడా బాగా ఆడుతోంది. సో ఆయనకున్న గుడ్ విల్ అదంతా దృష్టిలో పెట్టుకొని. సో నాని గారికి ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ ప్యారడైజ్ కనుక అన్నీ అనుకున్నట్టుగా కనుక వర్కౌట్ అయితే అది చాలా పెద్ద సినిమా. అది ఈజ్ లైక్ ఇంకా 500 crore సినిమా. అది బాగా కనుక వర్కౌట్ అయినట్టయితే ఇంకా మన తెలుగు నుంచి కూడా ఈజీగా అది ఒక 200 కోట్లు నెట్ చూస్తుంది ఆ సినిమా. హిందీ నుంచి ఎంత కొడుతుంది అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బేసిక్గా ఆయా షేర్ ఆల్ ఓవర్ ఇండియా పాపులర్. అండ్ అది మాత్రమే కాదు, ప్యారడైజ్ కూడా బాగా పాపులర్ అయింది, బాగా వైరల్ అవుతుంది సినిమా. ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. చూడాలి. గట్టిగానే ఆడియన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ప్యారడైజ్కి, హిందీ ఆడియన్స్ కూడా. ఆ ఓపెనింగ్స్ కూడా బాగానే పడే అవకాశం ఉంది హిందీ నుంచి కూడా. అది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో బేసిక్గా ఒక ఫెంటాస్టిక్ వర్డ్ ఆఫ్ మౌత్ కనుక క్రియేట్ అయిందా ఇంకా అసలు తిరుగులేదు ఇంకా ప్యారడైజ్ సినిమాకి. అది మరి మ్యాటర్. ఇంకా చూడాలి మరి ఇంకా. సో ఇలా అంటే ఇంకా ఏదైనా సరే సినిమాలు అనేవి జనరల్గా పీపుల్ని అట్రాక్ట్ చేయడంలో కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. అన్ఫార్చునేట్లీ ఆ సినిమాలే కొన్ని నెలల్లో వస్తున్నాయి. ఇప్పుడు ఒక నెల రోజుల పాటు 2 నెలల పాటు అలాంటి సినిమాలు వచ్చాయంటే ఆ 2 నెలలు ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వరు, ఆటోమేటిక్గా ఫుట్ఫాల్స్ ఉండవు. ఫుట్ఫాల్స్ లేకపోవడం వల్ల మనం ఏంటి ఓవరాల్గా అసలు సినిమా ఇండస్ట్రీయే డౌన్ అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి స్పిరిట్ రానివ్వండి, పెద్ది రానివ్వండి, వారణాసి రానివ్వండి, డ్రాగన్ రానివ్వండి, రాకా రానివ్వండి, AA23 రానివ్వండి, లేదంటే కల్కి 2 రానివ్వండి, సలార్ 2 రానివ్వండి, డ్రాగన్ 2 రానివ్వండి, దేవరా 2 రానివ్వండి, థియేటర్లకు వెళ్తారు జనాలు, పరిగెడతారు. అది పాయింట్.
OG2 రానివ్వండి, OG2 వస్తే చూస్తారుగా. అది ఏమో మరి అది ఎప్పటికి వస్తుందో తెలియదు కానీ, ఎందుకంటే ఆయన ప్రజెంట్ నానిగారితో మూవీ తీయాలి. నానిగారి మూవీ డిలే అవుతుంది బికాస్ ఆఫ్ ప్యారడైజ్ ఇంకా షూట్ అవ్వలేదు కాబట్టి. సో అట్లా అన్నీ ఉన్నాయి. సో చాలా సినిమాలు ఉంటాయి. అంటే ఇవి క్రౌడ్ పుల్లర్స్. బేసిక్గా ఈ సినిమాలు రియల్ క్రౌడ్ పుల్లర్స్. అనిల్ రావిపూడి గారి సినిమా రానియండి, ఏ సినిమా అయినా ఎప్పుడైనా అది ఎవరితో అయినా రానియండి. త్రివిక్రమ్ గారిది, వెంకటేష్ గారిది సినిమా ఉంది, అది రానివ్వండి, అది తిరుగుండదు. ఇట్లాంటి వాటికి ఏంటంటే క్రౌడ్ గట్టిగా వస్తారు. చాలా పెద్ద పెద్ద సినిమాలు అన్నీ కూడా, పెద్ద పెద్ద సినిమాలకి పీపుల్కి ఎగ్జైట్మెంట్ బిల్డ్ అయిన సినిమాలకి పీపుల్ థియేటర్లకు వెళ్తున్నారు. కొన్ని సినిమాలకి ఏంటంటే ఇది ఎక్కట్లేదు. ఈ సర్లే తర్వాత చూద్దాంలే అన్న ఒక ఫీల్, లేదంటే OTTలో చూద్దామనో, లేదంటే థియేటర్లో అది టీవీలో చూద్దామనో అట్లా అయిపోతున్నారు. OTTలో చూసేంత టైం కూడా అంత ఈజీగా ఉండట్లేదు పీపుల్కి ఓన్లీ వీకెండ్సే టైం ఉంటుంది. ఆ వీకెండ్సే సినిమాలు చూడాలి. ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఆ వీకెండ్స్ కూడా ఏదైనా పనులు పడిపోయి ఏదైనా బిజీగా అయిపోతే వాళ్ళు ఇంకా ఆ వీకెండ్ సినిమా చూడట్లేదు. ఇంకా తర్వాత ఇంకా వదిలేస్తున్నారు. ఆ తర్వాత చూసుకోవచ్చు, ఇంకెందుకులే, కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి అని చెప్పి. ఎందుకంటే ప్రతి వారం ఏదో ఒకటి రిలీజ్ అవుతూనే ఉంది అట్లా అనమాట. ఇంకా అందువల్ల మనం ఏం చేయలేము. సో అదంతే. సో రైట్ సినిమా పడితే రైట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఫిల్ అయిపోతాయి, రైట్ నెంబర్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ పడతాయి. ఇట్ విల్ హ్యాపెన్. సో వాట్ థింగ్స్ ఎట్ వాట్ టైం హ్యాపన్, దట్ థింగ్స్ ఎట్ దట్ టైమ్స్ హ్యాపన్ అంతే. సో పెద్ద వస్తుంది కదా, టాక్సిక్ వస్తుంది కదా, అప్పుడు చూడండి గట్టిగా ఫిల్ అయితే థియేటర్స్ అంతే. సో అది పెద్ద అయితే మాత్రం June 25th అయితే వస్తుంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. సో మీరు ఎంతమంది వెయిటింగ్ పెద్ద సినిమా కోసం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. టాపిక్ ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్ళిపోయింది, అయినో బట్ అన్ఫార్చునేట్ అంతే. సో ఏమనుకోవద్దు, ఒక్కోసారి అంతే డిస్కషన్స్ అనేవి చేస్తున్నప్పుడు ఇట్లా అవుతూ ఉంటాయి మొత్తం. సో టాప్ పెద్ద సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈగర్లీ వెయిటింగ్ నేనైతే మాత్రం. సో బుచ్చిబాబు గారు క్రియేట్ చేసిన మ్యాజిక్ని, ఆ తర్వాత రామ్ చరణ్ గారి కంబ్యాక్, మొత్తం AR రెహమాన్ గారి మ్యూజిక్ కూడా. సో వెయిటింగ్ అన్నిటి కోసం. సో చూద్దాం. సో లెట్స్ సీ గైస్, ఎంతమంది వెయిటింగ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జోర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం వీటిని నెక్స్ట్ వీడియో. బై.